ఉప ఎన్నికలు రావు స్ట్రాటజీనా కోర్టు ధిక్కరణనా? ఉప ఎన్నికలు రావు అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలతో సీఎం చిక్కుల్లో పడ్డారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతా వేటు ఖాయమని, అందుకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంటుందన్న చర్చల వేళ ఉప ఎన్నికల అంశంపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను కోట్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ మాటల వెనక స్ట్రాటజీ ఉందా, అసలు మతలబు ఏంటి అంటూ ఆ కమెంట్స్ను డీకోడ్ చేసే పనిలో పడ్డారు మరికొందరు. రేవంత్ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడినట్లు? పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేజారిపోతున్న భయమా, లేదంటే మరో వ్యూహమా? సీఎం మాటలు నిజంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయా అన్న చర్చ జోరందుకుంది. రేవంత్ చేసిన వ్యాఖ్యలు భారీ వ్యూహమే కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఏడాది కింద బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 10 మంది కారుకు బై బై చెప్పి చెయ్యి అందేసుకున్నారు. జంపింగులపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయింపుల కింద ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలంటూ ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక అటు సుప్రీంకోర్టు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాస్త సీరియస్గానే ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హతా వేటు వేయలేదు, ఫిరాయింపులతో వార్షికోత్సవం జరుపుకుంటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది కూడా. ఇక అటు 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు సీరియస్గా ఉండడంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఇక అటు బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలు ఖాయమంటూ హడావిడి స్టార్ట్ చేసింది. త్వరలో 10 స్థానాల్లో బైపోల్ జరగడం ఖాయమని, క్యాడర్ సిద్ధంగా ఉండాలంటూ కేసీఆర్తో సహా కారు పార్టీ నేతలంతా పదే పదే అంటున్నారు. ఇక అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా అధికార కాంగ్రెస్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ లక్ష్యంతో వచ్చామో ఆ పని జరగకపోగా తిరిగి కోర్టు నుంచి ఇబ్బందులు తప్పడం లేదనే ఆవేదనలో ఉన్నారట. నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని, దీంతో జనాల్లోనూ చులకన అవుతున్నామనే భావనలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నుంచి కనీసం ఎవరు తమను ఓదార్చేందుకు ముందుకు రావడం లేదని తెగ ఫీల్ అవుతున్నారట. పటాన్ చెరు లాంటి చోట్ల ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. దీంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పీచేముడ్డంటూ వెనక్కి వెళ్లారు. తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు మహిపాల్ రెడ్డి బయటపడినా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి ఫీలింగ్లోనే ఉన్నారని, బైపోల్ టెన్షన్ పట్టుకుందనే ప్రచారం జరుగుతున్న వేళ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ మారి వచ్చిన మిగతా నేతలపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉండటంతో అధికార పక్షం అప్రమత్తమైంది. పార్టీ మారి వచ్చిన వారికి ధైర్యం చెప్పేందుకు సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారట. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు న్యాయస్థానంలో ఉన్నా ధైర్యం చేసి అసెంబ్లీ వేదికగా ఆయన సంచలన కమెంట్స్ చేశారట. తెలంగాణలో ఉప ఎన్నికలు రావని, బీఆర్ఎస్ నేతలు కలలు నిజం కావని అన్నారు సీఎం. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిసినా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడం కోసం సీఎం ఇలాంటి కమెంట్స్ చేయాల్సి వచ్చిందంటున్నారు. దీంతో పాటు ఫిరాయించిన ఎమ్మెల్యేల పనులను కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారట. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఎక్కడా న్యాయస్థానం పేరు ప్రస్తావించకుండా కేవలం ఉప ఎన్నికల అంశాన్ని మాత్రమే మాట్లాడారని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు రాదని అధికార పక్షం అంటోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని అంటోంది. ఓవరాల్గా సీఎం రేవంత్ కమెంట్స్ తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఎలా తీసుకుంటుంది, కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయా, న్యాయస్థానం పేరును ప్రస్తావించలేదని వదిలేస్తుందా అనేది తేలాలంటే నెక్స్ట్ వాదనల వరకు వెయిట్ చేయాల్సిందే.